మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. మనుషులు మనలను చూసే చూపు, దేవుడు మనలను చూసే చూపు. మనుషులు ప్రస్తుత కాలం మనం ఏమై ఉన్నామో అంతవరకే చూడగలుగుతారు. దేవుడు భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో మన భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. మనుషులు ప్రస్తుతమే చూడగలుగుతారు, ప్రస్తుతం కళ్ళ ముందు కనపడుతున్న వాటినే చూడగలుగుతారు, వాటిని గురించి మాట్లాడగలుగుతారు. కృపగల దేవుడు భవిష్యత్ కాలాలలో దేవుడు నిన్ను ఎలాంటి దివ్యమైన స్థితిలో నిలవబెట్టబోతున్నారో ఆ భవిష్యత్తును చూసి దేవుడు మాట్లాడతారు. మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. ఎలాగో ఓ మాట చెప్తాను. ఆ రోజుల్లో పేరుగాంచిన ఒక అద్భుతమైన శిల్పకారుడు ఉన్నారు. వారి పేరు మైకేల్ ఏంజిలో. ఓసారి తన అనుచరగణంతో కలిసి ఆయన వెళుతూ ఉండగా అంత దూరాన ఓ బండరాయిని చూశాడు. ఆగి ఆ రాయి వైపు తదేకంగా చూస్తూ, ఆహా, అద్భుతమైన కళాఖండం, ఓ మార్వులెస్, అద్భుతమైన కళాఖండం అని మాట్లాడుతూ ఉంటే ఆయనని వెంబడిస్తున్న అనుచరుగాను ఎక్కడుందిరా ఈ కళాఖండం అని మొత్తం తేరి చూస్తున్నారట. బండరాయి తప్పితే ఏమీ కనపట్ల. ఈయన ఎడు చూసి మాట్లాడుతున్నాడా అని చూస్తే బండరాయి వైపే చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారట, మైకేల్ ఏంజిలో, ఇవన్న పిచ్చోడువా, ఈయన పిచ్చి పట్టిందా, బండరాయిని పట్టుకొని అద్భుతమైన కళాఖండం, ఓ మార్వెలస్, అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్న బండరాయి కదా అక్కడుంది అని అంటే ఆయన అన్నాడట, మీరు బండరాయినే చూడగలిగారు, నేను ఆ బండరాయి లోపల దాగి ఉన్న అద్భుతమైన కళాఖండాన్ని నేను చూడగలిగా, అద్భుతమైన రూపాన్ని నేను చూసా. తీసుకురండి ఆ బండరాయిని. తను పనిచేసే వర్క్షాప్కి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు ఆ బండరాయిని చెక్కి ఆ బండరాయిలో నుండి దైవజనుడైన మోషే యొక్క ప్రతిరూపాన్ని చెక్కాడట. ఎంత అద్భుతంగా అది చెక్కాడో తెలుసా? మైకేల్ ఏంజిలో కానీ చుట్టూతో ఉన్న తన అనుచరగణం కానీ ఆ స్టాచ్యూ చూస్తే అచ్చం సజీవంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నట్లుగా, మోషే గారు ఎలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంటే ఈ మైకేల్ ఏంజిలో ఆ ప్రతిమను చూసి అంటాడట, మోసెస్ స్పీక్ అంటూ మీ, మోషే నాతో మాట్లాడని ఆ బొమ్మతో, ఆ స్టాచ్యూతో మాట్లాడుతున్నాడట. అప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట, అయ్యా మైకేల్ ఏంజిలో, నిజమే, మేము బండరాయినే చూడగలిగాం. ఎస్, ఆ బండరాయిలో ఈ అద్భుతమైన కళాఖండాన్ని నువ్వు చూడగలిగావు, అందుకనే నువ్వు అద్భుతమైన శిల్పకారుడు అయ్యా అని మాట్లాడారట. దైవజనమా, మన చుట్టూతో ఉన్న ప్రజలు నేను చూసే చూపు మైకేల్ ఏంజిలో అనుచర గణం లాంటి చూపు. కానీ నీ దేవుని చూపు ఎలాంటిదో తెలుసా? ఈరోజు బండరాయిలాగే కనపడతావు, నీలో అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు చూశాడు. ఈరోజు పాపివే, ఈరోజు తాగుబోతువే, ఈరోజు కొన్ని బలహీనతలు కలిగిన వాడివే, మోహపు చూపు కలిగిన వాడివే, తప్పుడు ఆలోచనలు కలిగిన వాడివే, సుగుణాలు లేని ఒక బండరాయివే. ప్రజలంతా వీడు తాగుబోతూ తిరుగుబోతని నిన్ను గూర్చి మాట్లాడితే నీ దృష్టిలో కూడా నేను పాపినయ్యా అన్న దృక్పథం నీలో ఉంటే, పాపిగా ఉన్న నీలో ఒక గొప్ప పవిత్రుణ్ణి దేవుడు చూశాడు. కాబట్టే దేవుడు పిలుచుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం.